అనగనగా ఒక పంచాయతీ సెక్రటరీ, పేరు శ్రీరామ్. ఒక్కడ ఒప్పుకోపోయినా సంతకం పెట్టినా. నీతి నిజాయితీ అని నాకు బాగా కావాల్సిన వాళ్ళే. భర్తకు తగ్గ భార్య ఉత్తర. అతను ఎవరో డబ్బులు ఇస్తానంటే వద్దన్నారంట. లంచం తీసుకోవటం నేరమే. తండ్రి మాట దాటని కొడుకు. దీపాలు వస్తుంది కదా, టపాసులు కొట్టావా? పిలుస్తూ పెద్ద సౌండ్ రావాలి. మన బీచ్ చివరన పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, దాన్ని పేల్చేయి. మనీ ప్లాంట్ పక్కింట్లోంచి కొట్టేశాడు. చెప్పరా. సరేపా. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. వాడు నువ్వు అనుకున్నంత శుద్ధపోసేం కాదు. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు నా. శవాన్ని పడేయడానికి ప్లేస్ చూసారా? మా దగ్గర గన్ ఉంది, ఒకటే బుల్లెట్. ఒక ఫ్యామిలీ ఇంత భయంకరంగా ఉంటుందని మొదటిసారి మిమ్మల్ని చూసిన తర్వాతనే తెలిసింది. ఇంత జరిగినా మీ బుర్ర బాగానే పనిచేస్తుంది. క్రిమినల్స్ తో ఉన్నా కదా. పండగ ముందు వెళ్తే పండగకి వెళ్ళినట్టు కానీ పండగ తర్వాత వెళ్ళడం ఏంటి? ఖచ్చితంగా శ్రీరామ్ గాడు ఏదో చేస్తున్నాడు. పంచాయతీ సెక్రటరీ శ్రీరామ్ మీద డౌట్ వస్తుంది. దీనికోసం క్రైమ్ సీన్కి వచ్చినారా? ఎవరండి? పోలీసులు. ఎక్కడో డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి బాబాయ్. పంచాయతీ సెక్రటరీ శ్రీరామ్ స్పీకింగ్. క్రిమినల్ శ్రీరామ్ కు ఫోన్ ఇస్తారా? బాడీని స్ట్రైట్ గా పెట్టి 120 స్పీడ్ లో తొక్కేయాలి. పిచ్చికి పిచ్చికి పిప్పైపోవాలి. ఓకేనా?